ఫెడరల్ ఫ్రంట్ లో కలిసి వచ్చే అంశంపై వైసీపీతో మాట్లాడాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్తో చర్చలు జరపాలని కేటీఆర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి ఆయన ఆదేశాలు పంపినట్లు తెలుస్తుంది. ఇవాళ హైదరాబాద్లో వైఎస్ జగన్తో కేటీఆర్ బృందం చర్చలు జరపనుంది. రాజకీయంగా తొలిసారి కేటీఆర్ ఏపీ ప్రతిపక్ష నేత జగన్తో చర్చలు జరపనుండటంతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం సమావేశాన్ని సాగుతుంది. ప్రధానంగా ఇందులో ఈ దేశవ్యాప్తంగా ఒక ఫెడరల్ ఫ్రంట్ ప్రాంతీయ పార్టీల కూటమి రావాలి అని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే ఆయన పలు రాష్ట్రాల్లో పర్యటించారు. కేసీఆర్ పలు ప్రాంతీయ పార్టీ అధినేతలతో కూడా ఆయన మాట్లాడారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీలు ఈ రెండు జాతీయ పార్టీలతో రాష్ట్రాలకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఈ రెండు జాతీయ పార్టీలు కూడా రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడడం లేదు. కేంద్ర పెత్తనం పెరిగిపోతుంది కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీల కూటమి ఉంటే ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అన్న అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటించిన నేపథ్యంలో పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఫెడరల్ ఫ్రంట్ సంబంధించి ప్రయత్నాలు ప్రారంభించాలి అని చెప్పి కేసీఆర్ భావించారు. సో ఈ నేపథ్యంలోనే ఈ మధ్య ముగించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఫెడరల్ ఫ్రంట్ లోకి తీసుకురావాలి అన్న అభిప్రాయంతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకంటే ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించారు. అయినప్పటికీ కూడా ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ఒడిశాకు సంబంధించి ఒడిశా ముఖ్యమంత్రి కానీ, లేకపోతే బెంగాల్ ముఖ్యమంత్రి కానీ, దాని తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్ డిఎంకే స్టాలిన్ కూడా కలిశారు. అదే సందర్భంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కూడా భేటీ అయ్యారు. అయితే ఈ నలుగురు నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు, అంటే సానుకూల స్పందన రాని నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డితో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సమావేశం అవుతున్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల కూటమి బలంగా ఉంటేనే అటు ఏపీ ప్రయోజనాలు కానీ, ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలు కానీ బాగుపడతాయి అని చెప్పి టీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో కేటీఆర్ సమావేశం అవుతున్నారు. అయితే ఈ ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి ఒకవేళ ఈ ఫెడరల్ ఫ్రంట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా భాగస్వామ్యం తీసుకుంటే అది ఏ రకంగా ఉంటుంది అన్నది మాత్రం నిజంగా కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ ఫెడరల్ ఫ్రంట్ లో చేరితే అక్కడ ఏపీ ప్రజలు ఏ రకంగా స్పందిస్తారన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఏపీ ప్రజలకు అటు బీజేపీ మీద కానీ, ఇటు కాంగ్రెస్ మీద కానీ కొంత వ్యతిరేకత భావన ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణమైతే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి బీజేపీ కారణమైంది అన్న ఒక అభిప్రాయంతో ఏపీ ప్రజలు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ 2019 ఎన్నికల్లో, అంటే ఈ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్ మేలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పుడు ఒకవేళ ఈ బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కాకుండా ఫెడరల్ ఫ్రంట్ నేతృత్వంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఏపీ ప్రయోజనాలు లాభపడుతుంది, ఏపీ ప్రత్యేక హోదా వస్తుంది, ఏపీకి ప్రయోజనాలు చేకూరుతాయి అని చెప్పి ఏపీ ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలిగితే గనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 25 లోక్సభ స్థానాలు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి టీఆర్ఎస్ అంచనా వేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 17 అసెంబ్లీ స్థానాలు, ఏపీలో 25 అసెంబ్లీ స్థానాలు మొత్తం కలిపి ఈ ఫెడరల్ ఫ్రంట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఫెడరల్ ఫ్రంట్ కు వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి 25 స్థానాలు, టీఆర్ఎస్ పార్టీ 17 స్థానాలు గెలవగలిగితే 42 ఎంపీ స్థానాలతో కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చు, ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు. దాంతో పాటుగా తెలంగాణకు సంబంధించి విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడం మాత్రం ఆ కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతుంది అని చెప్పాలి. వెన్నెల. రైట్ నరేష్, థ్యాంక్ యూ.